పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి దాడికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు అయితే పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం అనే దానికంటే అసలు బండబూతులు తిట్టారు అనొచ్చు. ముఖ్యంగా రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వీళ్ళైతే తిట్ట కూడా తిడుతున్నారు. మీరు మనుషులైనా? మీరు ఏం జన్మెత్తారు? పవిత్ర రంజాన్ మాసంలో చెప్పుకుంటారా? అది కూడా రోగుల్ని చంపుతారా? 400 మంది చనిపోయారు అక్కడ. ఒక మానసిక రోగ ఆసుపత్రిలో, అదంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి రోగులు ఉన్నారంట అక్కడ. దగ్గర 2000 పడకల గది అయినటువంటి ఆసుపత్రిలో ఈ యొక్క దాడి జరిగింది. అలాగే మనుషులు తిరిగేటటువంటి ప్రదేశాల్లో, జనావాసాల మీద, విద్యా వ్యవస్థల మీద, ఆసుపత్రుల మీద దాడులు చేస్తారా? మీరేం మనుషులు? ఇప్పుడు ఆ తల్లులు పిలుస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. ఈ రంజాన్ మాసం కోసం వాళ్ళ పిల్లలు పిలుస్తున్నారు. ఒక్కొక్క తల్లి వాళ్ళ యొక్క పిల్లల కోసం అరుస్తోంది. ఏం సమాధానం చెప్తారు మీరు అంటూ పాకిస్తాన్ పైన ఇప్పుడు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ అయితే విరుచుకు పడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దాడి జరిగిపోయింది, చనిపోయారు. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో పక్కన పెడితే ఈ రెండు దేశాలు కూడా ఉగ్రవాదంలో కూరుకుపోయాయి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మనకి స్నేహ దేశం అయితే అవ్వచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏం తక్కువేం తినలేదు. పాకిస్తాన్ గురించి ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఎలాంటి ఉగ్రదేశమో, ఏ రోజైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషించిందో ఆ రోజే ఆ దేశ నాశనం మొదలైంది. కానీ పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే ఈ ఉగ్రవాదుల వల్లే మనం ఇన్ని రోజులు మనగలుగుతున్నామేమో అనుకుంటుంది. కానీ 2014 వరకు ఆ విధంగానే మంచిగా మనగలిగింది. వాళ్ళని అవసరానికి ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది పార్టీలు, కొంతమంది వ్యక్తులు. వాళ్ళ గురించి అవసరం లేదు. అయితే పాకిస్తాన్కి ఇప్పటి వరకు ఉగ్రవాదంతో, ఫేక్ కరెన్సీ తోటి, రకరకాల ఈ దౌర్జన్యాలు ఇలాంటి వాటితో బ్రతికేసింది 2014 వరకు. ఆ తర్వాత బ్రతకడానికి చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఉగ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నారు. మరొక వైపు ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితి అంటే చూడండి, పీటీటీ, పాకిస్తాన్ తెహ్రీకి తాలిబాన్ని పెంచి పోషించింది పాకిస్తానే. ఈరోజు అదే ఉగ్ర సంస్థ ఈరోజు పాకిస్తాన్ మీద విరుచుకుపడుతుంది. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ విరుచుకుపడడం మంచిదే పాకిస్తాన్ మీద, వాళ్ళ దేశం మీద జరిగినటువంటి దాడికి. విద్యాలయాలు ఎక్కడున్నాయి మీకు ఆఫ్ఘనిస్తాన్లో? అసలు ఉన్నాయా? అమ్మాయిలు చదివిస్తున్నారా మీరు? అసలు 6వ తరగతి వరకు అన్నారు, ఇప్పుడు 6వ తరగతి వరకు కూడా లేదు. ఏంటి ఆ బ్రతుకులు? ఇప్పుడు వాళ్ళు చనిపోవడమే బెటర్ నన్ను అడిగితే. పాకిస్తాన్ ఉగ్రదాడి చేసింది ఓకే, కానీ అక్కడ చనిపోవడమే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మాదక ద్రవ్యాలు తిని వాళ్ళు చనిపోవడమే బెటర్. వాళ్ళ దేశానికి ఏం ఉపయోగం లేదు. పైగా అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా నరకం చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు బ్రతికారో, అందులో చాలామంది మహిళలు ఏదో సపోర్ట్గా ఉన్నారు, కానీ పేరుకే లోపల మాత్రం కమిలిపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఊపిరి కూడా ఆడకపోతే ఇంకెందుకు ఆ జీవితాలు? కేవలం పిల్లల కనడానికి, వీళ్ళకి వండి పెట్టడానికైనా ఒక మహిళ జీవితం మరీ అంత దారుణం. బయటకు వచ్చి ఒక సూర్యుడిని చూడకపోతే, ఒక చంద్రుడిని చూడకపోతే, ఆకాశాన్ని చూడకపోతే ఇంకెందుకు? ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏ దేశానికైనా ఉంటాయా? ఏ ఒక్క మహిళకైనా ఉంటుందా? మామూలుగానే మహిళలు చాలా సమాజంలో వివక్షకే గురవుతున్నారు, కానీ స్వేచ్ఛగా జీవించడంలో కొంతవరకు సఫలీకృతులయ్యారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నంత దారుణం, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ రెండు దేశాల యొక్క విధి విధానాలే వాళ్ళని ఈరోజు చంపుకు తింటున్నాయి.